నీ నీడ చాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా
గంభీర ధ్వనులతో దేవుని నామాన్ని ఘనపరుద్దాం. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన నీతో ఒక్క మాట మాట్లాడినా చాలు, నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితము మారిపోతుంది. పోయినా అనాథగా నీకు మిగిలిన ఆప్తులు, నీ ఆప్తులు, నీతో స్నేహంగా ఉన్నవారు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధువులు నిన్ను విడిచిపెట్టినా, నీ ఆరోగ్యం క్షీణించినా సరే, దేవుడు నీతో మాట్లాడి ఉంటే, దేవుని చిత్తంలో నీవు ఉన్నప్పుడు అవేమి నిన్ను కదిలించకూడదు, కదిలింపచాలదు. హల్లెలూయా. తాత్కాలికంగా నీకు దూరం అయిపోయినా భయపడవద్దు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ ఎదుట అసాధ్యమైనది ఏది నిలవజాలదు. నీకు సమస్తము సాధ్యమయ్యేటట్టుగా నా దేవుడు చేస్తాడు.
ఎందుకంటే ఆయనే నీకు తోడుగా ఉన్నాడు కనుక. హల్లెలూయా. ఆయనే నీకు ముందుగా నడుస్తూ మార్గములను సరళము చేస్తారు కనుక. అందరూ కలిసి చివరి వచనాలు పాడుకుందాం. కొరకు నీ ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని చిత్త ప్రకారం నీవు జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన బాధలు, నష్టాలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. ఎంతో మంది నిష్ఠూర పడుతూ ఉంటారు. అయినా నువ్వు భయపడవద్దు ప్రియ దేవుని బిడ్డ. నీవు దేవుని స్నేహితుడవు, స్నేహితురాలవు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కృప నీకు నిత్యము తోడుగా ఉంటుంది. ఎన్ని బాధలు
మాట శక్తివంతమైనది. ఆయన మాట నిన్ను బ్రతికించేది. ఆయన మాట నిన్ను లేవనెత్తేది. ఆయన మాట నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ఆయన మాట నీకు సంతోషాన్ని, సమాధానాన్ని కలుగజేస్తుంది. ఆయన తన వాక్కును పంపి స్వస్థపరిచెను. ఆయన మాట నిన్ను స్వస్థపరుస్తుంది. ఆయన చూపు ద్వారా కూడా అనేకమైన స్వస్థతలు జరిగాయి. ఆయన నీడ, ఆయన వస్త్రపు చెంగు ముట్టినటువంటి వారు స్వస్థతలు పొందుకున్నారు. ఆయన తోడుగా ఉన్నప్పుడు తన భక్తులు దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ జయ జీవితాన్ని పొంది ఉన్నారు. ఆ మాట, ఆ దేవుని మాట, అదే దేవుని వాక్యము. దేవుని వాక్యము, దేవుని వాక్యము, దేవుని మాట నీ యొద్దకు వస్తూ ఉండగా మాట నువ్వు స్వీకరించగలిగితే, వాక్యమును రిసీవ్ చేసుకోగలిగితే నువ్వు స్వస్థత పొందుకోబోతున్నావు. నీవు ఆరోగ్యాన్ని కలిగి జీవించబోతున్నావు. నీవు జయించబోతున్నావు. నీ మార్గములన్నిటిని నా దేవుడు సరళము చేయబోతున్నాడు. ఆయన మాటకు లోబడుతూ ఉండగా, ఆయన నీకు తోడుగా ఉంటూ, ఆయన కృపతో నిన్ను నింపుతూ, నీ జీవితాన్ని విజయవంతంగా ముందుకు నడిపించబోతున్నాడు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈరోజు చెప్పగలవా దేవునితో నీవు కూడా ఈ మాట? నీవు నాకు తోడు ఉంటే చాలయ్యా, నీ కృప నాకు ఉంటే చాలయ్యా, నేను నీ వెంటే నడిచి వస్తాను, నేను నీతోనే ఉంటాను, నీ సేవే చేస్తాను, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ ఉద్దేశాలు నెరవేరుస్తానయ్యా. ఈ భూమి మీద నేను నిన్ను మహిమపరుస్తానయ్యా అని నీవు చెప్పగలిగితే, నీవు దేవునికి అట్టి రీతిగా అప్పగించుకోగలిగితే, నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవజాలకుండానట్లుగా నేను అద్భుతంగా ఆయన నడిపించబోతున్నాడు. అద్భుతంగా దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు. అద్భుతమైన మార్గాల్లో దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. అద్భుత కార్యాలు నీ జీవితంలో నా దేవుడు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించచ్చు. ఈ ఆరాధనంతా దేవదేవునికి మాత్రమే అర్పించుచున్నాము. ఆమేన్, ఆమేన్. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు యేసయ్య నామానికి మాత్రమే చెల్లునుగాక, కలుగునుగాక. ఆమేన్.